నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్. ఎమ్మెల్యే ఆఫీసుల బర్రెలను తోలింది అక్క, షెడ్డు కట్టించేదాకా ఈయన్నే మేపుతుందట. ఏం చెక్క కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చిండ్రు ఎప్పుడో అయిన పెళ్లికి. ఇంత నన్న బుద్ధుండద్దా నొల్లా పని చేసిన ఆఫీసర్లకి. డ్యూటీకి హాజరైనట్టు ఉద్యోగి పెట్టిండు రేవంత్ రెడ్డి ఫోటో. పెద్ద సార్లకు తెలిస్తే ఉద్యోగం అయితది అటో ఇటో. మంత్రిని కావాలని రమ్య ఆడుతున్న తిరకాసు. ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, హౌస్ లో అనుకుంటే ఆ క్రీడల శాఖే మంత్రి అయిపోవచ్చు. అబ్బా ఇలా మా రాజేష్ లీవు, ఇక మా తిరకాసు వచ్చిండు. నా తలకాయకు ఎన్ని జండు బాంబులు అవసరం అవుతాయో ఏమో. ఓ తిరకాసు, ఏం చేస్తున్నావు? నేనా 30 రోజుల్లో యాంకర్ కావడం ఎట్టా అని ఆన్లైన్ లో ఓ బుక్ చదువుతా ఉన్నా. దానికి బుక్ ఎందుకు తిరకాసు? నన్ను అడిగితే నేను చెప్తా కదా. నేను నీలాంటి యాంకర్ని కాకుండా ఒక మంచి యాంకర్ని అవుతామని ఆన్లైన్ లో బుక్ చదువుతున్నానమ్మా. అంటే నేను మంచి యాంకర్ని కాదా? వార్తలు మంచిగా చదువుతలేనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నవ్వు ఆపుకుంటున్నావా? చెప్తావు నీ సంగతి. ఇంతకు ఇలా ఏ వార్త తెస్తున్నావు? ఆ ఫోన్ లో ఏం చేస్తున్నావు? ఆట ఆడుకుంటున్నానమ్మా ఫోన్ లో. నువ్వు మధ్య మధ్య డిస్టర్బ్ చేయబాక. మనవాళ్ళు మనవరాలతో ఆడుకునే వయసులో ఈ ఫోన్ లో గేమ్ ఆడేంది తిరకాసు? హలో, ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ మన వల్లే, అంతేనా? అంటే అంటే నా చుట్టూ మనవరాళ్ళే ఉంటారు. నా వయసు అయిపోయిందనా నువ్వు చెప్పేదా? నేను హట్టు పెట్టిన కోతి మూతి లెక్కనే ఉంది. ఇదిగో, నువ్వు నన్ను కావాలని ఎగతాళి చేస్తున్నావు కదా. అవునా? ఫస్ట్ మొదలు పెట్టింది ఎవరయ్యా? నేను మంచి యాంకర్ను కాదా? అమ్మా తల్లి, తప్పైపోయిందమ్మా. సరిపోద్దా? నన్ను వదిలేయమ్మా. ఇంకా నేను గేమ్ ఆడుకోవాలా? అబ్బా జోకర్ వచ్చింది. జోకర్ ఏంది? జోకరు జోకులు చేస్తున్నావా? ఇంతకు ఏం ఆట ఆడుతున్నావు? రమ్మీ గేమ్ ఆడుతున్నానమ్మా. ఓ తిరకాసు, నువ్వు రమ్మి ఆడతావా? బందే, ఆ ఆటలు కొంపలు ముంచుతాయి, అంత లాస్ అవుతావు. ఆ పత్తలాట అస్సలకే ఆడొద్దు. నీకేం తెలుసమ్మా? ఈ రమ్మీ గేమ్ నేను ఆడితే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, హౌస్ లో అనుకుంటే ఆ క్రీడల శాఖే మంత్రి అయిపోవచ్చు. అవునమ్మా, మన మహారాష్ట్రలో మంత్రి అసెంబ్లీలోనే రమ్మీ ఆడాడు. గుర్తుకొచ్చిందా నీకా? మాణిక్యరావు అదేందో అసెంబ్లీలో రమ్మీ ఆడేదేంది? ఆయన మంత్రి పదవి తీసేయాలి అని అందరూ డిమాండ్ చేసేటప్పటికి మహారాష్ట్ర సర్కార్ ఏం చేసింది తెలుసా? ఆయన తీసేయడం కాదు కానీ వ్యవసాయ శాఖ నుంచి క్రీడల శాఖకి మంత్రిగా మార్చేసింది. అంటే రమ్మి ఆట ఆడిండు కాబట్టి ఆటల మీద ఆయనకు మంచి పట్టున్నది. యువతకు ఈసారి అయితేనే మంచి మంచి ఆటలు నేర్పిస్తాడు. అందుకే ఈయనకే క్రీడల శాఖలో ఇవ్వాలనుకున్నారా ఎట్లా? అంతే ఉన్నట్టుంది. అందుకే రమ్మీ గాని ఆడితే ఇట్లా మంచి అంత స్థాయికి ఎదిగిపోవచ్చు అని నేను కూడా ఆన్లైన్ లో రమ్మీ ఆడుతా ఉండా. ఎవరికి మా ఫోన్ చేస్తా ఉండవా? పోలీసులకు. ఇట్లా పట్టాలాట ఆడితే పట్టుకపోతారు కదా, అందుకే నీ గురించి చెప్దామని. రమ్మీనా నా బొంద. నాకు అసలు ఆట రాదు. ఒట్టి క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటున్నా నేను. అంతే, ఏదో వార్త చెప్పాలన్నట్ట యాక్టింగ్ చేశానమ్మా, అంతే. నాకు తెలియదా నీ ఆటలు నీ కథలు గాని. సరే, ఆ ఫోన్ బంద్ పెట్టి ఆఫీస్ కి రా. చూసిన రానుల్లా అసెంబ్లీలో రమ్మి ఆడిన మంత్రికి కేబినెట్ విస్తరణలో భాగంగా ఆటల శాఖకు మంత్రిని చేసిరట. మరి అది కూడా ఓ ఆటే కదా అనుకున్నారో ఏమో. అట్లున్నది ఒక్కొక్క ఆడ అని అంటున్నారు చాలా జాగల్లా. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం ఎవరికి ఇస్తున్నారు? పేదింటి ఫ్యామిలీలకు. ఆడవిళ్ల పెళ్లి బరువు కావద్దని సర్కార్ సాయం చేస్తున్నది. అప్పట్లా కేసీఆర్ సారు ఈ ప్రోగ్రామ్ ను చాలు చేస్తే మళ్ళా కేసీఆర్ సారే 1,116లకు పెంచిండు. ఈ పథకాన్నే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగిస్తున్నది కదా. అయితే ఇక్కడనే జరిగింది ఎవ్వరు ఊహించని ట్విస్టు. కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే ట్విస్ట్ ఏందని మళ్ళా నెత్తి గోక్కుంటున్నారా? అయితే వార్త చూస్తే నెత్తి గోక్కుడు కాదు, జుట్టు వీక్కుంటారు ఏకంగా.
మందిది మంగళవారం మనది సోమవారం అన్నట్టే చేసి సర్కార్ సొమ్ము రాశికి రాకుండా రంగానికి రాకుండా చేస్తున్నారు నల్లగొండ జిల్లాలో కొందరు అధికారులు. ఇంతకు ముచ్చటేందయ్యా అని అంటే ఇగో ఇక్కడ కొత్త పెళ్లి జంట కనబడుతున్నదా? అయితే వీళ్ళకు ఇప్పుడు పెళ్లి కాలేదులా, ఎప్పుడో 2011లో లగ్గం అయింది. కాకపోతే మొన్న కళ్యాణ లక్ష్మి అందుకున్నారు. అరే మళ్ళా గిదేంది అంటే అంతా అవినీతి అధికారుల మాయ. మరి ఎంతగానం కమిషన్ మాట్లాడుకున్నారో ఏమో గాని 13 ఏండ్లున్న కొడుకు 9 ఏండ్ల బిడ్డ ఉన్న ఈ అక్కకు పథకాన్ని మంజూరు చేసిర్రట. కొద్ది రోజుల కింద ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ పోయి చెక్ అందుకుంటుంటే ముక్కున ఏలేసుకున్నారు జనాలు. ఆమె బిడ్డకు ఎప్పుడో పెండ్లయింది, ఇప్పుడు యాడ ఉంటున్నదని గట్టిగా మాట్లాడేసరికి అంతా బుకబుకయి విషయం అంతా బయటకు తెలిసింది. ముచ్చట మొత్తం ఎంఆర్ఓ పోలీసులకు చేరేసరికి విచారణ చేస్తుర్రట. కానీ చూడుండ్రుల్లా ముచ్చట ఎట్లున్నదో. కొందరు అయితే కళ్యాణ లక్ష్మి పథకానికి చెప్పులు అరిగేదాకా తిరిగిన ఆఫీసర్లు మంజూరు చేస్తలేరు. ఆ సోంటిది ఎప్పుడో అయిపోయిన పెళ్లికి అట్లెట్లా చెక్కును అందజేస్తుండ్రో, దీంట్లో వాళ్ళెంత తిన్నారో గాని ఎట్లున్నదో చూడుండ్రి అవినీతి. పాపం పేదింటి ఆడపిల్లల కోసమని సర్కార్ పథకం పెడితే నడిమిట్లా గీసోంటివి జరగబట్టి ఏం చేస్తాం. ఒక 10 ఏళ్ల కింది వరకు ఉద్యోగస్తులకు ఎట్లా హాజరు తీసుకునేదిలా బల్ల పొరలకు తీసుకునేటట్టు తీసుకునేది, లేకుంటే డ్యూటీకి వచ్చిన వాళ్ళు సంతకాలు పెట్టేది ఉండేది. అయితే ఒకరి సంతకాలు ఒకరు పెట్టి అంతా తూజ్ చేస్తున్నారని ఫింగర్ ప్రింట్ హాజరు పెట్టిర్రు. ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ తోని డ్యూటీ ఆన్ అని వేస్తున్నారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే డ్యూటీకి డుమ్మ కొట్టిన హాజరు పడ్డట్టు అధిక తెలివి ఉపయోగిస్తే అడ్డంగా దొరికి సస్పెండ్ అయిండు జగిత్యాల జిల్లాల పంచాయతీ కార్యదర్శి గారు. ఇంతకు అధిక తెలివి ఏందయ్యా అంటారా? ఏం లేదుల్లా, చిన్న లాజిక్ మిస్ అయిండు. మనోడి ఫోటోను డ్యూటీకి వచ్చినట్టు అప్లోడ్ చేయబోయి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఫోటోను టిక్కు కొట్టిండు. అట్లనే ఒక్కనాడు కాదుల్లో 2 రోజులు అదే తెలివి ఉపయోగించిండు. చెప్పవే అన్నా, అసలు అట్లట్లా రేవంత్ సార్ ఫోటో వచ్చిందే? అబ్బచ్చా అట్లనా? ఇన్నారు లాముచ్చట్లెట్లున్నాయో. మళ్ళా మీదికెళ్ళి కవరింగ్ ఒకటి. కన్సూడుండ్రి, ఆఫీసర్లు మంచిగా డ్యూటీకి రావాలి, పబ్లిక్ కు సేవ చేయాలి, టైం పాటించాలని సర్కార్ నిర్ణయాలు తీసుకొని ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తెచ్చి స్ట్రిక్ట్ చేస్తే కొందరు అధిక తెలివి ఉన్నోళ్ళు గిట్ల మంచి ఫోటో దిగి పెట్టే బదులు పాస్ ఫోటోలు అప్లోడ్ చేయబోతే అసలుకే మోసం జరిగే. అందుకనే అతి తెలివి కొంపకు షేటు అన్నట్టు ఇక్కడ అతి తెలివి ఉద్యోగానికి మోసం చేసింది. ఏమో అనుకున్నాం, ఏకంగా సీఎం రేవంత్ సార్ ఫోటోని అప్లోడ్ చేస్తున్నారంటే ఎట్లున్నాయో చూడుండ్రి ముచ్చట. బాహుబలి సినిమాల ప్రభాస్ శివయ్యని ఎత్తే సీను ఎట్లుంటదుల్లా గూస్ బంప్స్ వస్తాయి. ఇక శివయ్యని ఎత్తుకురుడు ఒక ఎత్తు అయితే భుజాన శివయ్యని పెట్టుకొని డాన్స్ చేయడం ఇంకో ఎత్తు. థియేటర్లు మొత్తం అరుపులతోనే దద్దరిల్లిపోయినాయి కదా అప్పట్లా. ఇప్పుడు కూడా టీవీలో పాట వస్తే మాటలుండో మాట్లాడుకోవడాలు ఉండే కదా. అయితే ఇప్పుడు మీరు కూడా అసోంటి సీనే చూస్తారు. కాకపోతే వార్త ఏంటంటే వాట్ ఏ సీన్ పో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 బాహుబలులు బండిని ముంగట 2 కర్రలు పెట్టిర్రు, వెనక 2 కర్రలు పెట్టి అటొకలు ఇటొకలు కర్రను పట్టుకుంటే నడిమిట్ల ఇంకో అన్న బండిని ఎత్తుకొని దాటుతున్నాడు. అవి చూడుండ్రి, బలం మొత్తం ఉపయోగించి బండిని ఎంత జాగ్రత్తగా పట్టుకొని అడుగులలో అడుగులేసిండ్రో. పైలమే అన్నో, వెనకాల ఉన్న అన్నలు మీరే జర జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండ్రి, అట్లయితేనే మంచి ఒడ్డుకు చేరుతారు. అసలు ఎప్పుడు చూడని సీన్ చూపెట్టిర్రు. అంతగనం ఎక్కడ వానొచ్చి ఈ తీరుగా నీళ్లు వారినాయి వాగులా అంటే అల్లూరు జిల్లా ముంచంగి పట్టు దగ్గర గట్టిగా వానలు పడేసరికి వాగులు పొంగి పొర్లుతుంటే వచ్చిపోటలకు తిప్పలైతున్నాయి. ఇక వీళ్ళకు అర్జెంట్ పని మీద బయటకు పోయే పని ఉంటే నీళ్లు జోరు వస్తుండేసరికి ఇట్లా బైక్ ను దాటిచ్చి మళ్ళా ఎవరి జగల అల్లువేయిండ్రు. కానీ ప్రాణాలకు తెగించి వాగు దాటిండ్రు పోండ్రి. మళ్ళా అది కూడా బైక్ ను భుజాన మోస్తూ. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్ లో ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.